హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు. మీ బ్లెస్సింగ్స్ అయితే కావాలి. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటాను. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం. నేనైతే పూజ ఇలా చేసుకుంటున్నాను. శుక్రవారం రోజు మనం పూజ ఎలా చేయాలో అంటే పొద్దున్నే లేవాలండి. పొద్దున్నే లేచి చక్కగా ఇంటి ముందర ఊడ్చి శుభ్రం చేసుకోవాలి. స్నానం చేయాలి. పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఇంటిని శుభ్రపరిచిన తర్వాత గంధం అగరవత్తులు ధూపంతో పవిత్రంగా ఇల్లునైతే ఉంచుకోవాలి. అలాగే మెయిన్గా తలుపు వద్ద అయితే చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవిని దైవభక్తితో పూజించటం చాలా మంచిదండి. అలాగే తెల్లటి వస్త్రాలు లేదా పింక్ కలర్ వస్త్రాలు అయితే ధరించాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం, శతనామావళి లేదా శ్రీ సూక్తం కూడా పారాయణం చేయటం చాలా మంచిది. తులసి కమల పుష్పాలతో పూజించడం ఇంకా మంచిది. అలాగే ఎవరికైనా సహాయం చేయటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ చాలా మంచిదండి. భర్త కుటుంబ సభ్యుల పట్ల గౌరవము, శాంతలాడటము, ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా అయితే చూసుకోవాలి. ఈరోజు చాలా శుభదినంగా అయితే మనము ఒక పండగలాగా అయితే చేసుకోవాలి. అలాగే తీపి పదార్థాలు, పాయసం కానీ చక్కెరతో చేసిన ప్రసాదం అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే తులసి చెట్టుకు దీపం పెట్టడం, నీళ్లు పోయటము, తులసి పత్రాలు తీసుకొని లక్ష్మీదేవికి సమర్పించడం చాలా మంచిది. ఇలాంటి నియమాలన్నీ పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని అయితే నమ్మకం అండి. అమ్మవారి ఇంట్లో ఏ రోజునైనా కూడా గొడవలు, పంచాయతీలు ఇలాంటివి అయితే ఉండొద్దండి. చక్కగా ఎప్పుడు నవ్వుతూ కలకల్లాడుతూ ఉంటే అప్పుడే అమ్మవారు మన ఇంటికి రావడానికి చాలా ఇష్టపడుతుంది. లక్ష్మీదేవి ఎక్కడో ఉండదండి. మన మన ఇంట్లో మెయిన్ ఆడవాళ్ళు చక్కగా నవ్వుతూ కలకల్లాడుతూ ఎప్పుడు ఉండాలండి. అప్పుడే ఇల్లు నిండుగా కలకల్లాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అండి, శుక్రవారం నాడు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కుటుంబంలో శుభము, సిరి సంపదలు, అన్ని సంతోషము ఉంటాయి మనకు. కాబట్టి గృహిణులు ఎవరైనా సరే ఈరోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అయితే పూజిస్తారు. అలా పూజించడం వల్ల మనకు ధన ధాన్యం సౌభాగ్యం పెరగాలని శుక్రవారం కూడా వ్రతాన్ని పూజలు చేస్తారు ఆడవాళ్ళు. లక్ష్మీదేవిని పూజిస్తే శాంతి, సంపద పెరుగుతాయని అయితే నమ్మకము. పురాణ కథనం కోసం లక్ష్మీదేవి సముద్ర రాజ తనయ అండి. లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కాబట్టి శుక్రవారం రోజు ఆమెను ఖచ్చితంగా పూజిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో శుక్రవారం నాడు లక్ష్మీనారాయణ స్వామిని పూజించడం మరింత విశేషము, చాలా ఫలప్రదం కూడా. ఎందుకంటే శుక్రవారం ఎందుకు అమ్మవారికి శుక్రవారానికి ఏంటి సంబంధం అంటే శుక్రగ్రహం మీదుగా వచ్చింది కాబట్టి. శుక్రుడు అంటే మనకు సంపద, సౌభాగ్యం, సౌందర్యం, భోగ విలాసాలకు అధిపతి కాబట్టి లక్ష్మీదేవి కూడా ఐశ్వర్యానికి అధిపతిగా చెప్పబడుతుంది. అందుకే శుక్రవారాన్ని అమ్మవారు పూజించాలని అయితే చెప్తారు. శుక్రవారము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. దీనికి పలు ఆధ్యాత్మిక, జ్యోతిష్య, పురాణ సంబంధిత కథలు మరెన్నో ఉన్నాయండి. అవన్నీ తెలుసుకోవటానికైతే మనం ఇంకా ముందు చాలా వీడియోలు అయితే చేస్తాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో చాలా మందికి ఇంకా రీచ్ అయితే అవుతుంది. నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. మీరందరూ ఎలా చేశారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, నాకు ఎంతో ఇష్టమైన కృష్ణుడు. ఖచ్చితంగా కృష్ణయ్య దగ్గర అయితే నేను దీపం ప్రతిరోజు అయితే పెట్టుకుంటానండి. ఎంత ఓపిక లేకపోయినా సరే కృష్ణయ్యకి మాత్రం ఖచ్చితంగా దీపం పెడతాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అసలు ఫస్ట్ నుంచి కూడా కృష్ణయ్య అంటే చాలా అందరూ ఇష్టపడతాము. ఓకే అండి, థ్యాంక్ యూ.